పెట్టుకోమదాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ వ్లాగ్స్. మీరు చూసినట్టయితే పాప బర్త్డే వీడియో చూసారు కదా. గిఫ్ట్స్ వీడియో వచ్చి సపరేట్ గా చేస్తున్నాం అనమాట. ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు గిఫ్ట్స్ ఓపెన్ చేద్దాము. ఇప్పుడు పాపను కూడా పక్కన పెట్టుకున్నాం అనమాట. తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అనేసి. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ పెద్ద గిఫ్ట్ నుంచి చిన్న గిఫ్ట్స్కి వెళ్దాం. ఓకేనా షన్వి? ఓకే మమ్మీ. ఓకే, లెట్స్ ఓపెన్. ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేయనన్నా. ఓపెన్. వావ్, ఏంటిది నాన్న ఇది? బొమ్మలా? ఎవరిచ్చారు? ఏ మామా? సాయి మామ ఇచ్చాడు రే. చూద్దాం దీంట్లో ఏముందో. సాయి మామ. ఇది బార్బీ సెట్. ఏంటిది ఇది? బార్బీ. ఓకే, దీంట్లో ఏముందో చూద్దాం. దీనికి అటాచ్డ్ ఇంకొకటి ఇచ్చాడు అనమాట. వావ్, షన్వికి వాచ్. షన్వి, ఏంటిది? పింక్ కలర్ వాచా? వావ్, బాగుంది కదా. ఓకే, థ్యాంక్స్ సాయి. నెక్స్ట్ గిఫ్ట్. వావ్, ఏముంది? రిమోట్ కంట్రోల్ కార్. ఎవరిచ్చారు? అనిత. అనిత. ఓపెన్ చేద్దామా? రిమోట్ కంట్రోల్ కార్. ఇది ఎవరిచ్చారంటే అనిత ఇచ్చింది. యాక్చువల్గా తను మా పక్కన ఉంటుంది అనమాట. తను ఇచ్చింది అనమాట. థ్యాంక్స్ అనిత. ఎవరిచ్చారు ఇది? నైనిక అంట. తను ఎవరంటే మా ఇంటి పక్కన ఉంటుంది అనమాట అమ్మాయి. బ్లాక్స్ గిఫ్ట్ అనమాట. బాగుందా నాన్న? బాగుంది, బాగుంది. ఎవరిచ్చారు? నైని అక్క. నైని అక్క. నెక్స్ట్ ఇది వచ్చేసి మా రిలేటివ్స్ ఇచ్చారనమాట. షన్ని, ఏముంది? ఓపెన్ చేయనన్నా. ఓపెన్ చేయి. కేక్. అది క్లేస్ అనమాట. క్లేస్ తోని మనం బొమ్మలు చేసుకోవచ్చు. బాగుందా? బాగుంది. నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేద్దామా? ఏమున్నాయి దీంట్లో చెప్పు. ఏబిసిడి. యాక్చువల్గా ఇది వచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ అనమాట. ఏబిసిడి అనేది ఇప్పటి నుంచే నేర్పిస్తాం కాబట్టి గిఫ్ట్ చాలా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్స్ జస్విత్ రెడ్డి. నెక్స్ట్ ఇది వచ్చేసి పేరు రాయలేదు, ఎవరో తెలీదు. మేబీ గిఫ్ట్ మా అనుష అక్కది అయి ఉంటుంది. ఆ అక్క మరీ చెప్పింది నేను పేరు రాయలేదని, కాబట్టి స్పెషల్ గా చూపిస్తున్నాను గిఫ్ట్. ఏముంది? ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. వావ్, డ్రెస్. బాగుంది అనుషక్క, థ్యాంక్ యూ. ఇది ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేద్దామా? ఇది కూడా ఎవరో పేరు రాయలేదు. సో చూద్దాం లోపల ఏముందో. కీబోర్డ్. చిన్న కీబోర్డ్ అనమాట. నెక్స్ట్ ఇది కూడా పేరు రాయలేదు. నిజంగా పాప అయితే చాలా ఓపికగా ఉన్నింది. చాలా ఏడుస్తుంది అనుకున్నాం మేము. ఎందుకంటే ఎవరైనా ఒక్కరు ఇద్దరు కొత్త వాళ్ళు వస్తేనే చాలా ఏడ్చేది. అట్లాంటిది అసలు ఆ బర్త్డే పార్టీలో మాకంటే తనే ఎక్కువ యాక్టివ్గా ఉండి ఎవరు పిలిచినా వాళ్ళతో పలకడము, వాళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇవ్వడము చాలా బాగా అనిపించింది. ఇది ఇంకొక డ్రెస్. థ్యాంక్ యూ. గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. దీంట్లో ఏముందో చూద్దాం దా. దీంట్లో ఏముందో చూద్దామా? మేము సెకండ్ బర్త్డే కూడా ఎందుకు ఇంత గ్రాండ్ గా చేయాల్సి వచ్చింది అంటే, ఫస్ట్ బర్త్డే వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ దగ్గర చేసాము. సో అక్కడ ఏంటి అంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, రిలేటివ్స్ వచ్చారు, అందుకని చెప్పి అక్కడ చేసాము. సో బెంగళూరులో సెకండ్ బర్త్డే ఎందుకు ఇక్కడ చేసాము అంటే, ఇక్కడ
మా వారి వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరు ఇక్కడే ఉన్నారనమాట. సో వాళ్ళకు కూడా పార్టీ ఇద్దాము పాప బర్త్డేకి అని చెప్పేసి సెకండ్ బర్త్డే కూడా గ్రాండ్గా చేయాల్సి వచ్చింది. అవును కదా షెన్ని? ఇది ఇంకొక డ్రెస్. ఇది ఓపెన్ చేద్దామా? ఇది ఎవరు ఇచ్చారు నాన్న? అమ్మమ్మ వాళ్ళు ఇచ్చారు. లక్కీ అక్క వాళ్ళు ఇచ్చారా? లక్కీ అక్క వాళ్ళు ఇచ్చారు. ఓపెన్ చేద్దాం దా, నోట్లో పెట్టుకోకూడదు. టెడ్డీ బేర్. థ్యాంక్స్ అమ్మమ్మ. అక్కడ పెడదామా? నెక్స్ట్ టెడ్డీ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇదిగో దేర్ ఇస్ వన్ మోర్ టెడ్డీ. ఇదిగో ఇది ఎవరు ఇచ్చారంటే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయి, ఉండు చెయ్యి, ఓపెన్ చేయి. చూడండి తనే ఓపెన్ చేసుకుంటుందంట తన గిఫ్ట్స్. ఓకే ఒకసారి ఇచ్చేద్దాం, తనే ఓపెన్. టెడ్డీ బేర్ బాగుందా? బాగుందా? డాడీకి చూపించు. టెడ్డీ బేర్. థ్యాంక్స్ అక్క, సూపర్. ఉమ్మా పెట్టు. ఓకే నెక్స్ట్ ఓపెన్ చేద్దామా? నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే దాంతో ఆడుకుంటావా? వా వెరీ గుడ్. తనకు అది బాగా నచ్చినట్టుంది. చూడండి హగ్ ఇస్తుంది. Wow, there is one more dress. ఇది మిడ్డీ టైప్. ఇది ఓపెన్ చేద్దాం రా. వెన్నీ అక్క ఇచ్చింది, ఓపెన్ చేద్దాం దా. వెన్నీ అక్క ఇచ్చింది, ఓపెన్ చేద్దాం దా నాన్న. కమ్ కమ్ కమ్. ఇవి వచ్చేసి కలర్స్ అనుకుంటాను. కలర్ పెన్సిల్స్ ఎరేజర్ అవి ఇచ్చారు. థ్యాంక్ యూ వెన్నీ. నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి మా పైన అక్క వాళ్ళు ఇచ్చారనమాట. మా ఫ్లాట్లోనే ఉంటారు. స్టార్ మాస్టర్ అంట. ఓపెన్ చేద్దాం ఇదేంటో. మేము 2 days నుంచి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం కానీ పోస్ట్ పోన్ అవుతూనే ఉందన్నమాట. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ టైప్. దీనికి చార్జర్ కూడా వచ్చింది, కేబుల్. థ్యాంక్స్ అక్క. ఇది వచ్చేసి రాధిక ఇచ్చింది అనమాట. తను యాక్చువల్గా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చింది. బట్ షెన్వి ఏడుస్తుందని చెప్పేసి కొత్తగా ఏదో ఒక టాయ్ చూపిద్దామని ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసేసాను. సో దాంట్లో రాధిక డక్కను, లాఫింగ్ బుద్ధ, ఇంకొక హార్ట్ కూడా ఇచ్చింది. అది యాక్చువల్గా ఎక్కడో పెట్టేసింది షెన్వి. నీకు నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను నేను. ఇది ఇలా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు, కార్లో హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది కూడా కార్లో పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ రాధిక. హజరత్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ తెచ్చారు. చాలా బాగుంది కదా. ఇది రోజ్ గోల్డ్ సెట్ అంట. యాక్చువల్గా నేను ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం ఇట్లాంటివి చూడడము. థ్యాంక్స్ అన్న, చాలా బాగుంది. ఇది వచ్చేసి సిల్వర్ గిఫ్ట్. వన్ ఆఫ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తెచ్చారనమాట. ఇది సిల్వర్వి. థ్యాంక్స్ ఆంటీ. ఇది వచ్చేసి మా పైన అక్క వాళ్ళు ఇచ్చారు. మేబీ సమ్ స్వెటర్ టైప్ అనుకుంటా. ఇది బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్స్ అక్క.
అంతే గైస్, ఇవి మా పాప బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్. అందరూ చూసి ఎంజాయ్ చేస్తుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.